హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్గా ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో దాదాపు 20,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్లు ఒక సమాచారం అయితే వచ్చింది. ఈ విషయాన్ని మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హోంమంత్రి వర్యులు అనితా మేడం గారు అసెంబ్లీ వేదికగా తెలపడం అయితే జరిగిందండి. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఈ వార్త అయితే వచ్చింది. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టిన మహేంద్ర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో వార్త అయితే ఉంది. హోంమంత్రి వంగలపూడి అనితా మేడం గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇందులో పోలీస్ శాఖలో ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చివరిలో ఉన్నదండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఉంది. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 ఖాళీలు ఉన్నాయి అని వెల్లడించారు అనే సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, డిసెంబర్ 31వ తారీఖు నాటికి, గత సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాటికి ఒక పోస్టు తక్కువగా దాదాపు 20,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయనేసి అనిత గారు అసెంబ్లీలో తెలపడం అయితే జరిగింది. ఇక పోలీస్ శాఖలో సిబ్బంది కొరత అయితే ఉంది, ఉద్యోగులు చాలా తక్కువగా ఉన్నారు, కొరత అయితే ఉంది అనేసి కూడా ఆమె తెలపడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, స్వయంగా హోంమంత్రి గారే చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. అలాగే పాత నోటిఫికేషన్ ఇప్పటికే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కన్నా మధ్యలో ఆగిపోయిందండి. కోర్టు కేసు కారణంగా ఆగిపోవడం అయితే జరిగింది. అది కూడా ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. కోర్టులో వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీస్ శాఖ కూడా ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి ఖాళీల వివరాలను సేకరించే పనిలో కూడా ఉందండి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సివిల్ కానిస్టేబుల్ పోస్టులో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, సివిల్ కావచ్చు, ఏఆర్ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కూడా సివిల్ ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, అదేవిధంగా ఏపీఎస్పై ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి సేకరించే పనిలో ఉన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి దాదాపు 6,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పోస్టులు కాకోకుండా ఇంకా అదనంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి రాష్ట్రంలో అనేసి కూడా రకరకాల పద్ధతుల్లో ఖాళీల వివరాలని సేకరించే పనిలో ఎదిగిన పోలీస్ శాఖ ఉండదన్నమాట. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.